Dr. Harshini Arabalis, she is an interventional pulmonologist and founder of Sleep Therapeutics. అసలు నిద్ర సమస్య ఉందని ఎలా మనం సమ్ ఇష్యూస్ దేర్ అని చెప్పడానికి ఎక్కువ శాతం అయితే గురక అనగానే ఎంత బాగా గురకొస్తే అంత బాగా నిద్రపోతున్నట్టు అనేది ఒకటి నోషన్ ఉంది. అది చాలా తప్పు. ఈ మధ్య అయితే మనకి ఇంకా చాలా మంది జిమ్ లో సడన్ గా చనిపోతున్నారు. అమ్మో, సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి నిద్రలోనే. 30 years ఇవన్నిటి కూడా నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ సిమ్టమ్స్. సో హెల్దీ అడల్ట్స్లో లేదు హెల్దీ టీనేజర్స్లో కానీ ఒకవేళ స్లీప్ డిజార్డర్ వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఏం చెప్తారు? హెల్దీ అడల్ట్స్లో వచ్చే డిసార్డర్స్ ఎక్కువ శాతం ఎటువంటి ఉన్నా కానీ వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉండే ఛాన్స్ ఉంటుంది. టంగ్ అనేది లావు ఉండడం, బేస్ ఆఫ్ ద టంగ్, ఇలాంటివి ఉన్నప్పుడు అవి జస్ట్ జెనెటిక్ వచ్చే స్ట్రక్చరల్ థింగ్స్. బట్ అది చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, సడన్ గా ఎందుకు మారుతుంది? ఏజ్ పెరిగిన కొద్దీ డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు, ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. అది మీరు స్లీప్ డిజార్డర్గా పరిగణిస్తారా లేక దానికి వేరే ట్రీట్మెంట్ ఇస్తారా? ఎలా, హౌ డు యూ వర్క్ విత్ సైకియాట్రిస్ట్? ఆర్ ఫ్యామిలీలో ఏదైనా డెత్ అయింది, లేదంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది, ఇంకేదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, దీని నుంచి బయటికి రావచ్చు. ఎట్లా ఆ షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియాకి లేకంటే నిద్రలేమితనానికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా జరిగిపోతుంది. ఆల్కహాల్ విల్ డిస్టర్బ్ యువర్ స్లీప్. అది తాగితే మీకు నిద్ర వస్తుంది అనేది అది తప్పు. ఇది మేము రిపీటెడ్గా పెడతాం. ఎందుకంటే సో ఆ నెక్స్ట్ డే క్వాలిటీ అనేది ఉండదు. పర్టికులర్ లైట్ ఉంటుంది కదా టీవీలో, మొబైల్స్ లో కూడా, విచ్ యాక్చువల్లీ డిస్ట్రాక్ట్స్ అండ్ మేక్స్ ద బ్రెయిన్ వెరీ హైపర్ యాక్టివ్ అని. బ్లూ లైట్, సో వాట్ ఎవర్ దిస్ ఫ్రీక్వెన్సీస్లో మనం విబ్జిఆర్ అండ్ రెయిన్బోలో కలర్స్లో చూసుకుంటే బ్లూ లైట్ అనేది ఏదైతే ఉంటుందో సో నిద్ర పట్టే ఛాన్స్ అనేది చాలా మీగరైపోతుంది.